016 సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ఎప్పుడు బాగుంటానండి. ఈరోజు అయితే నా వ్లాగ్ వచ్చేసి మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 8కి అండి. మా జగత్తు నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయాము. మా జగత్కి అయితే నేను పాలు ఇచ్చాను తాగమని, తాగుతున్నాడు. మేమైతే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళటానికి నాతో అయితే ఎవరు తోడు రావట్లేదు. నేను జగత్ అయితే వెళ్తున్నాం. జగత్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? జగత్, ఊరు వెళ్ళిపోతామా? ఏ ఊరు? ఏ ఊరు చెప్పు. ట్రైనా? ఊరు పేరు చెప్పు. మన ఊరు పేరు చెప్పమ్మా. అమ్మా ఆగమ్మా. మనం ఏ ఊరు వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తాం చెప్పు. అన్నయ్య దగ్గరికేనా? అమ్మ జగత్తుని ఇక్కడ ఉంచేస్తానమ్మా. నువ్వు మరి ఇక్కడ ఉండు. తాతయ్య నీకు బోల్డ్ పప్పలు తెస్తారు. ఓకేనా? ఉంటావా? మాయకి బాయ్ చెప్పి టిఫిన్ చెయ్యొద్దేంటి? జగత్ రామ్, మా ఐఫోన్ ఇచ్చే. నీకు పాలు తాగమన్నాను, ఇంకా పాలు తాగలేదు నువ్వు. ఇంకా పట్టుకో, ఫాస్ట్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో. వస్తే మటుగా 1 మంత్ ఖచ్చితంగా ఉంటాను. సో 1 మంత్ ఉండడం వల్ల కొంచెం వెళ్ళేటప్పుడు అయితే చాలా డల్గా ఉంటుంది. కానీ ఇంకా తప్పదు కదా, వెళ్ళాల్సిందే. ఇక్కడ వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను. మేమైతే వెళ్ళిపోతున్నాము. టైం అయిపోయింది. ఇంట్లోంచి అస్సలు కదలాలనిపించట్లేదు. అలా కూర్చొని ఏదో టైం పాస్ చేస్తున్నాము. త్వరగా ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. మా తమ్ముడు అయితే మమ్మల్ని తీసుకెళ్తాడు ఇప్పుడు. మేమైతే స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. మా తమ్ముడు మమ్మల్ని స్టేషన్ వరకు డ్రాప్ చేయడానికి వచ్చాడు. నేను ఒక్కదాన్నే వెళ్తాను అనేసి చెప్పాను. ఫస్ట్ టైం మా ఆయన కానీ అమ్మ తమ్ముడు ఎవరు లేకుండా వెళ్తున్నాను. కొంచెం భయంగానే ఉంది కానీ ట్రై చేద్దాము అనేసి అయితే వచ్చాను. దయచేసి వినండి. 1706 సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. మా తమ్ముడు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మా ఇద్దరం అయితే వీడియోలు తీసుకుంటున్నాము. కొంచెం భయం పోతుంది అనేసి స్టార్ట్ చేసాం వీడియోస్ అయితే. వాడైతే హాయ్ చెప్తున్నాడు మీకు. చాలా భయం వేస్తుంది. మన ఇద్దరం ఒక్కరమే కదా వెళ్తున్నాము. భయం వేస్తుందా? వేయట్లేదు నీకు భయం? వేయట్లేదా? నాకు భయం వేస్తుందిరా బాబు. ఆఫ్టర్నూన్ ఇప్పుడే తినేస్తావా? ఇప్పుడే తినేస్తావా? ఇంకా తినిపిస్తుందా అయితే? అలా కాదమ్మా, అలా కాదు. అయినా నాకెందుకులే భయం, నాతో నా చిన్నోడు ఉన్నాడనేసి ధైర్యంతో ఒక్కదాన్ని అయితే వచ్చాను. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఎప్పుడైనా మా హస్బెండ్ కుదరకపోయినా నేను ఒక్కదాన్ని రావచ్చు అని అయితే వచ్చాను. ట్రైన్ కూడా ఖాళీగా ఉండడం వల్ల మాకు ఫ్రీగానే ఉంది.
ఎప్పుడు మా ఆయనతో వచ్చి మా ఆయన ఒక్క నిమిషం పక్కకు అలా వెళ్తేనే నాకు చాలా భయపడే నేను ఇలా ఒక్కరిదాన్ని వచ్చానంటే అసలు నమ్మలేకపోతున్నాను. పోనీలే అంతా నా మంచికే, నాకు ధైర్యం రావాలనే వచ్చాననేసి కొంచెం మనసులో అయితే సాటిస్ఫాక్షన్ ఉంది. మా జగత్ అయితే వచ్చిన వెంటనే ఏం పెట్టారు బ్యాగ్లోని అవన్నీ తీసి చూసేస్తున్నాడు తినటానికి. అప్పుడే స్టార్ట్ చేసేసాడు. వీడియో తీసి నాన్నకు పెడతాను ఎదుగుతున్నావు అనేసి చెప్పనా. నాకు ముద్ద పెట్టు, నాకు పెట్టవా? నాకు పెట్టమంటే పెట్టట్లేదు అన్నం. పెట్టవా? చేపల కూర అది కాదు, కర్డ్ రైస్ కాదు. దీనైతే చూపించు, చేప చూపించు. అదిగో ఈ బాబోయ్, మన ఇల్లు కాదు ఇది. ఇందులో వాటర్ బాటిల్ పెట్టింది జగత్. అయిపోయా చూపించి అయిపోయింది. అన్నీ తినేసాడు, నాకు ఏం పెట్టలేదు. అసలు ట్రైన్లో ఎలా ఉంటుంది ఏంటి అని చాలా భయపడ్డాను మా ఆయన లేకుండా వస్తున్నందుకు. కానీ మా చిన్నోడితో సరదాగానే గడిచింది. ఇంకా సగం దూరం అయితే వచ్చేసాము. మా ఆయన స్టేషన్ దగ్గరికి నన్ను పికప్ చేసుకోవడానికి అయితే వస్తున్నారు. సో మేమైతే సగం దూరం హ్యాపీగా వచ్చేసాము. ఇంక ఇక్కడైతే కొంతమంది ఎక్కారు ఫుల్గా, ఇంకా మనుషులు అయితే కనపడ్డారు. సో నాకు మనసులో లైట్గా భయం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం జనాలు వచ్చేసారు. ఇంకా కొంచెం భయంగానే ఉంది. మా లక్ష్మణ్ అయితే నాకు గుర్తు వస్తున్నారు. మా ఆయన అయితే తను ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడైతే చాలా భయంగా ఉంది, ఎందుకో తెలియదు. కానీ ఇంకా మా చిన్నోడు కూడా కొంచెం భయపడుతూనే ఉన్నాడు. ఇంక వాడికి వచ్చిన దగ్గర నుంచి స్నాక్సే సరిపోతున్నాయి. స్నాక్స్ హడావిడిలోనే బిజీగా ఉన్నాడు. బ్యాగ్ ఎంత నీట్గా సర్దుకొని వస్తే మొత్తం అంతా కేలి చేసేసాడు. అన్నీ తీసేసాడు ప్యాక్ చేసినవన్నీ. ఇంకా ఏమి నచ్చితే అవి ఓపెన్ చేసేసి పెట్టేశాడు ఫుల్గా. కానీ ఇంకా వాడిని ఎందుకు ఏడిపించడం అనేసి నేను ఇంకా వదిలేసాను అలా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎంత ఎగ్జైట్గా వస్తామో అదేంటో రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా డల్గా అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఎప్పుడు వస్తాము అప్పుడే ఆలోచించేస్తాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేసి. మా చిన్నోడు స్నాక్స్తో బిజీగా ఉన్నాడని చెప్పాను కదా, నిద్ర వస్తుంది, అసలు పడుకోమన్నా పడుకోలేదు. ఎప్పుడు ట్రైన్లో పడుకుంటాడు కానీ ఈరోజు మాత్రం ఆ స్నాక్స్ బిజీలోనే ఉన్నాడు ఫుల్గా. అన్నీ ఓపెన్ చేసేసాడు, అవన్నీ తీసేసి నెంబర్స్ లెక్క పెట్టుకుంటున్నాడు.
ఎప్పుడు చుక్కలు చూపిస్తారు వీళ్ళిద్దరూ ట్రైన్లో మాత్రం. అసలు ఒకడు ఏది కావాలంటే వాడు అదే కావాలంటాడు. ఇద్దరు గోల గోల చేసేస్తారు. మా హస్బెండ్కి అయితే అప్ చెప్తాను కానీ నా దగ్గరికే వచ్చి పడతారు ఇద్దరును. నెక్స్ట్ టైం మా జగత్ భార్గవతో కూడా ట్రై చేయాలి ఇద్దరం రావటం. అప్పుడు తెలుస్తుంది నాకు జర్నీ ఎలా ఉంటుందా అనేసి. అందరూ విలేజ్ నుంచి సిటీకి వెళ్తారు, నేను రివర్స్ సిటీ నుంచి విలేజ్కి వెళ్తాను. సిటీలో ఉండి కొంచెం ఇక్కడ అలవాటు పడడానికి చాలా టైం పట్టింది ఇంత దూరం రావడానికి. ఇప్పుడైతే కొంచెం అలవాటైంది. మొదట్లో చాలా కష్టంగా ఉండేది, ఎక్కడికి వెళ్ళను నేను ఇంత దూరం ట్రావెల్ చేయాలంటే. రాజమండ్రి పెద్ద డిస్టెన్స్ కాదనుకోండి, కానీ నాకు మాత్రం దూరం అనిపిస్తుంది. ఆడి ఆడి తిని తిని నిద్రపోయాడు. నాకు తోడుగా ఉంటాడు అనుకుంటే ఇప్పుడు నిద్రపోయాడు. ఇంక నేను ఒక్కరిదాన్ని ఇప్పుడు. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఆయన అయితే వచ్చేస్తున్నారు. ఇంకొక 1/2 అవర్లో మేము ట్రైన్ అయితే దిగిపోతాము. ఎప్పుడు అంతే జగత్ చాలా వరకు ఇంకా దిగిపోతాము ఇంటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు పడుకుంటాడు. మళ్ళీ లేపితే మటుకు ఏడుస్తాడు. ఇంకా ఇన్ని రోజులు వీడితోనే టైం అయితే స్పెండ్ చేశాను మా ఇంటి దగ్గర అయినా. ఇంకా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అంగన్వాడీకి కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు చాలా బోర్గా ఉంటుంది నా బంగారం లేకపోతే. కాసేపు అయితే మా ఆయనతో ఫోన్లో మాట్లాడాను వీడు పడుకున్నంతసేపు. ఇంకా మా ఆయన అయితే లేపేమన్నారు, దగ్గరకు వచ్చేసాము. మళ్ళీ ఏడుస్తాడు లేపే అంటే నేనైతే పాపం బలవంతంగా నిద్ర నుంచి లేపేశాను. వచ్చేస్తున్నారు, మన ఇల్లు వచ్చేసింది. అమ్మమ్మలో ఫోన్ చేస్తావా? నువ్వు చేయవా? మీకు ఫోన్ చేయడం చేస్తావా? చేస్తావా? సరే బాయ్ చెప్పి